క్రైస్తవుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని 100% సబ్సిడీ లోన్ల కోసం అర్హులైన క్రిస్టియన్ అభ్యర్థుల నుంచి తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి వెంటనే లోన్లను అందించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రైట్ రెవరెండ్ డాక్టర్ శ్యాంపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోంపల్లిలోని తన నివాసంలో డాక్టర్ శ్యాంపాల్ మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబండ వర్గాల సంక్షేమం కోసం అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత, బీసీ, మైనార్టీ బంధు కార్యక్రమాల్లో భాగంగా ఆయా వర్గాల కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ క్రిస్టియన్ల కోసం ప్రవేశపెట్టిన 100% సబ్సిడీ లోన్లలో తీసుకున్న దరఖాస్తులను పక్కకు పెట్టడంతో క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందని, క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెసిలి క్రిస్టియన్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని 100% సబ్సిడీ లోన్లు క్రిస్టియన్లకు అందేలా కృషి చేయాలని డాక్టర్ శ్యాంపాల్ కోరారు. గవర్నమెంట్ అంతటికి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మరి దావోస్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ కొన్ని పెండింగ్ కార్యక్రమాలు, కొన్ని పెండింగ్ విషయాలు సమాజం గురించి ఉన్నాయి. అవి ప్రస్తావిస్తూ మొట్టమొదటిగా దళిత బంధు, రైతు బంధు, అవన్నీ ఓబీసీ, బీసీల బంధు అనేవన్నింటినీ ఫుల్ఫిల్ అయినాయి ముందు. తర్వాత మైనారిటీ బంధులో చాలా అప్లికేషన్స్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ తరఫు నుంచి స్వీకరించబడ్డాయి. కొంతమంది ముస్లిమ్స్కి వచ్చిందని మాకు వార్తలు ఉన్నాయి. కానీ క్రిస్టియన్స్కి మరి దాదాపు 25,000 అప్లికేషన్స్ 100% సబ్సిడీ ఫర్ 1 lakh అని స్వీకరించబడ్డాయి. చాలామంది వెళ్ళి ఆశపడి అడిగితే చీఫ్ మినిస్టర్ గారు, పాత చీఫ్ మినిస్టర్ గారు చూస్తున్నారు, అయిపోతుంది అని చెప్పి అవి జరిగించలేదు. మరి 33 జిల్లాల్లో నుండి చాలా నిరాశ, నిస్పృహ, ఇది ఎందుకు జరగలేదని. ఇప్పుడు ప్రజాపాలన మరి మార్పు రావాలి, వచ్చింది. మార్పు వచ్చిన ఈ మన రేవంత్ రెడ్డి సీఎం గారికి మా వినతి ఏంటంటే, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ 28 రాష్ట్రాల్లో, ఈ అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్గనైజేషన్ నుండి మేము కోరేది ఏంటంటే, ఈ పెండింగ్ అప్లికేషన్స్ ఏమేమైతే స్వీకరించబడ్డాయో వాటన్నిటికీ ₹1,00,000 100% సబ్సిడీ వెంటనే రిలీజ్ చేయాలి ఒకటి. రెండవది, మరి ఆ వెబ్సైట్ టైం అయిపోయిందని ఆపేశారు. చాలామంది అప్లికేషన్స్ పెట్టుకునే లోపే ఆగిపోయింది. మరలా దాన్ని తెరిచి ఒక 10-15 days 20 days సమయం ఇచ్చి కొత్త అప్లికేషన్స్ కూడా స్వీకరించడానికి ఆ వెబ్సైట్ని ఆన్ చేయాలి. మరి ఈ పెండింగ్ ఆశలు పెట్టి పోయిన ప్రభుత్వం మోసం అని అనుకుంటున్నారు. మన కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే నినాదంలో దాన్ని త్వరితంగా మరి రిలీజ్ చేస్తూ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్నది. ఈ ఫైల్ అంతా మైనారిటీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నది. చీఫ్ సెక్రటరీ గారు, మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీ కాంతి వెసిలి ఐఏఎస్ గారు వీటిని పరిశీలించి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వాటిని త్వరితంగా రిలీజ్ చేసి క్రైస్తవులకు అందించాలని నేను కోరుతున్నాను.